కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ వాళ్ళ గ్రూపును బలోపేతం చేసుకుంటున్నారు. దీంతో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న లీడర్ల కోల్డ్ వార్ దుమారం రేపుతోంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి గ్రూప్ బలంగా ఉంటుందో, హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనే చర్చ గాంధీ భవన్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్కారం అండి విజయ్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. రైట్ విజయ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఇటు ప్రభుత్వము ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా అది అవ్వలేదనుకోండి, అది ఎప్పుడు నిరంతరం నడుస్తున్నటువంటి ఒక అగ్నిగుండం లాగానే ఉంది అది. సో దానికి తోడు సొంత పార్టీలోనే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేకు ఎంపీకి పడదు, తర్వాత ఎమ్మెల్యేకు పాత తరం కొత్త తరం నాయకులకు విభేదాలు, ఈ రకంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా దగ్గర అని చెప్పుకొని బుకాయిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ బాహటంగా బయటికి కనబడుతున్నటువంటి విషయాలు మీరు చూశారు. రేణుకా చౌదరి మాట్లాడడం కావచ్చు, అలాగే విజయశాంతి చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటారు? కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత అసమ్మతి, అసంతృప్తులు, ఒక అంతర్గత సమస్యలతో చాలా కొట్టుమిట్టాడుతుంది. గల్లీ నుంచి మీరు కనిపిస్తున్నాయి కొన్నే, కానీ వార్డు కానించి ముఖ్యమంత్రి స్థాయి వరకు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా నిరంతరం అంతర్గతంగా జోరుగా పంచాయతీలు జరుగుతున్నాయి. ఒకటి, రాజకీయంగా కొన్ని కారణాలు, రాజకీయంగా అనగదొక్కుడు, రాజకీయంగా నాకు పదవులు రాలేదు అనేది ఒకటి ఉన్నటువంటిది. మిగతా ప్రధానంగా వాటాల దగ్గర ఎక్కువ పని. ఈ 2.5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేనటువంటి అధికారం వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఏంటో సెటిల్ చేసేసుకున్నటువంటి వ్యవహారం. సెటిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఏ వర్గంకి ఏంటి అనేది ప్రశ్న మొదలవుతుంది. నా వర్గం వాళ్ళు ఉన్నారా లేరా, అన్ని ఏ వర్గం అవుతుందో ఆ వర్గం వాళ్ళు, మంత్రి వర్గం వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారనుకో, వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక పదవులకు సంబంధించినటువంటి పంచాయతీ, వాళ్ళు మండల స్థాయికి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, ఇంకా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కార్పొరేషన్ పదవుల విషయంలో వస్తున్నటువంటి ఈ తగద. ఆ పదవులు కూడా ఎందుకు, మండలానికి సంబంధించినటువంటి అయినా ఇంకేదైనా ఏంటంటే ఆ లోకల్ ఆ పదవిని అడ్డు పెట్టుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయాలి, వసూలు చేయాలి ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చూస్తున్నాం, మహబూబ్నగర్లో వాకటి శ్రీహారికి సంబంధించిన ఒక అనుచరుడు, వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త నెలవారీ మామూలు వైన్ షాప్లో వేయలేదని వైన్ షాప్ మీద పోయి దాడి చేశారు. అక్కడ వసూలు చేసుకొని వైన్ షాప్లో తీసుకొని పోతున్నటువంటి విజువల్సే వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉన్నాయి, అంతర్గత ఎక్కువ అని చెప్తే ఎక్కువ అనేం కాదు, ఇక వాళ్ళు చెప్పే తీరు అటువంటిది. ప్రజాస్వామ్యం లేదు, అలా ప్రజాస్వామ్యం కన్నీ కొట్టుకొని ఉంటున్నటువంటిది. అంతర్గత సమస్యలతోటి ఉండొచ్చు, కానీ అవి పరిష్కరించుకొని ఉంటాయి, పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా దాంట్లో లేవు అని చెప్పడం, మా క్రమశిక్షణ కమిటీ ఉందని చెప్పడం, క్రమశిక్షణ కమిటీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగిస్తుంది. అదే కత్తి వెంకట స్వామి అన్నందుకు నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించారు. రాజగోపాల్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నోటీసులు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో క్రమశిక్షణ సంఘం ఉన్నటువంటి విషయం కనిపిస్తుంది. జగ్గారెడ్డికి ఒక బాధ్యతలు, తుంగతుర్తికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, తుంగతుర్తిలో మండలాల అధ్యక్షులకు సంబంధించినటువంటి పంచాయతీ ఎంపీకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యేకి షామీర్కు ఉన్నటువంటి తేడాతో అక్కడ పంచాయతీ అయితే ప్రతి దగ్గర ఉన్నాయి. మినిస్టర్స్ కి ఎమ్మెల్యేలకు పడట్లేదు, మినిస్టర్స్ ఉన్నది, 2 మినిస్టర్స్ కి పడట్లేనటువంటిది ఉన్నది. మొత్తం ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, మొత్తం నియోజకవర్గం మా డబ్బులు రాకుండా మొత్తం ఎమ్మెల్యే మంత్రులే తీసుకోబోతున్నారు, ఆ నిధులే కాకుండా రావాల్సినటువంటి అనేక కమిషన్లు కూడా మాకు రావట్లేవు, పదవులు రావట్లేవు. ఈ ఈ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో. దాని ప్రజాస్వామ్యము ఒక రాజకీయ అంశం కింద చెప్తున్నారు, కానీ అది నమ్మశక్యం లేనటువంటి అంశం. నిజంగానే పదవుల కోసం అన్యాయం జరిగినటువంటి రాజకీయంగా కొట్లాడడం అంటే దాన్ని
అర్థం చేసుకోవచ్చు. అది అంతర్గత ప్రజాస్వామ్యంలో గట్టిగా అడుగుతున్నారు, కొట్లాడుతున్నారు. కానీ ఆ పదవులు కూడా ఇప్పుడు అనుకోవచ్చు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ముందుగా ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కదా. ఇప్పుడు తుంగతుర్తిలో కూడా అదే కదా. మందుల సామేలు ఏకపక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మండల అధ్యక్షుల నియామకాల్లో ఆయన ఒంటెత్తు పోకళ్ళు వెళ్తున్నారు. కనీసం చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది కూడా పెడచవన పెట్టారు, వినట్లేదు అని చెప్పేసి కూడా వింటా ఉన్నారు. 9 మండలాల్లో 7 మండలాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చారనేది కదా. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అన్ని పార్టీలలో అలా జరుగుతుంది. అక్కడ ఎందుకు ఎవరైతే మళ్ళా వివిధ రకాల ఆశలు చూపిస్తున్నారో వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారని కదా. కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి పదవులను అమ్ముకుంటున్నారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు అన్నది పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొనుక్కొని వచ్చిందన్నారు కదా. అవును, ఫస్ట్ లో అది అదే ఆ రక ఇది ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం అనిపించుకోదు కాంగ్రెస్ పార్టీ చెప్పేది. మీరు పదవులను అమ్ముకుంటున్నారు, కార్యకర్తలను మోసం చేస్తున్నారు. షబ్బీర్ అలీ కూడా మాట్లాడారు కదా. షబ్బీర్ అలీ షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గంలో అయినటువంటి విభేదాలు మొత్తం ఆడియో వచ్చింది. షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి ఆడియో వచ్చింది. అది మళ్ళీ గాంధీ భవన్ గురించి రాజీ చేసినటువంటి ఇద్దరు క్షమాపణ చెప్పించుకొని మళ్ళీ స్వీట్లు పంచుకుర్రు. క్షమాపణ చెప్పిర్రా లేదా, ఒక మహిళకు సంబంధించిన గౌరవాన్ని భంగపరిచినటువంటి విషయం మళ్ళీ అది. కరెక్ట్. అంత చేసినా మళ్ళీ మేము పిలిచి మాట్లాడుకొని రాజీ పడ్డామని స్వీట్లు పంచుకున్నటువంటిది. అంటే ఇవి ఎట్లా మనం అర్థం చేసుకో. షబ్బీర్ అలీ చేసినటువంటి మాటలు చూస్తేనైతే ఇంకా అది ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోయింది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఎందుకు ఇదంతా జరిగిందంటే యథా రాజ తదా ప్రజ. నువ్వు ఇప్పుడు ఎంత అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి సెంట్రిక్ గా జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రి సెంట్రిక్ గా జరుగుతుంది. ముఖ్యమంత్రి సెంట్రిక్ గా జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏ రకంగా కరప్షన్ జరుగుతుంది అనేది పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తున్నటువంటి విషయం. అందుకనే కింది పార్టీలో అలానే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు ఏమో కాళేశ్వరంలోంచి నీళ్లు మోటార్లు ఆన్ చేయండి అని బీఆర్ఎస్ అడుగుతూ ఉంటే, మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం మునుగుతుంది, 44 గ్రామాలు మునుగుతాయి, కాబట్టి మీరు చేసినటువంటి తప్పు ఇవాళ రైతుల పాలిట శాపం అయింది అని చెప్పేసి ఇటువైపు కాళేశ్వరం గురించి ఇలాంటివి నడుస్తున్నాయి. ఇక వాళ్ళు చెప్పినటువంటి డిక్లరేషన్లలో ఒకటి కూడా అమలు కాలేదు. 6 గ్యారెంటీలో ఏవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మేము అడుగుతానే ఉన్నాము కాంగ్రెస్ నాయకుల్ని. సో ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే ఇవన్నిటినీ పక్కన పెట్టి ఈ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి కాంగ్రెస్లో. సో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఏం లేదు, ఎందుకంటే ప్రజల్లో అసహనం పెరుగుతుంది, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో రామో అనే ఒక అనుమానంతో పై స్థాయిలో అసహనం పెరిగింది ముఖ్యమంత్రి స్థాయికి. కింది స్థాయిలో పదవులు కొద్ది రోజులు వచ్చి రానటువంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన 2.5 సంవత్సరాలు కొంతమంది ఎంజాయ్ చేసారు, మాకు మిగతా 2.5 సంవత్సరాలు మిగిలి ఉంది, మాకు దక్కట్లేదు, మాకు గుర్తింపు రావట్లేదు అనే దాంతో వాళ్ళలో పెరిగినటువంటి అసహనం, ఒక అసంతృప్తి. మాకు దక్కట్లేదు, అయిపోతుంది, టైం అయిపోతుంది, మళ్ళీ వస్తామో రామో అనే ఒక అనుమానము. మా కోరికలు నెరవేర్చలేదు. మేము ఆ కోరికలు, మాకు కావాల్సిన ఆశలు మేము ఆశపడిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశపడ్డ ఏవి మాకు దక్కకుండా పోతుంది. ఎవరో వచ్చి తనకపై వాళ్ళే ఎంజాయ్ చేశారు ఈ 2.5 సంవత్సరాలు, మాకు రాలేదు అని ఒక అసహనంతో జరుగుతున్నటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తి జ్వాల రగులుతుంది. ఇంకా మీడియా ఈరోజు ఇంకా చూసినాం, యాదగిరిగుట్టకు సంబంధించిన ఈశ్వరమ్మకు మెంబర్ గా ఇస్తే అక్కడ ఫోటో పెట్టలేదని శివచరణ్ రెడ్డి మొత్తం ఫ్యాక్షనిస్టులు కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు, కర్రలు రాడ్లు పెట్టుకున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పోరాటాలు జరుగుతుంది. ఇవి ఏంటంటే మీడియా కూడా చాలా సందర్భాల్లో దీన్ని తక్కువ చేసి చూపిస్తున్నటువంటి. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు మీడియా ఎట్లా చూపి కాంగ్రెస్ పార్టీలో